తృతీయ గురువారము నుండి మిథున రాశిలోకి గురువు అడుగు పెట్టడం వల్ల సరస్వతీ నదికి పుష్కరం రాబోతూ ఉన్నదే. మరి భారతదేశంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏకైక చోటేమిటి అంటే మా తెలంగాణలో కూడా ఉంది ఆ వైభవం. మీరు కుంభమేళాకు అక్కడికే పరిగెత్తాల్సిన పని లేదు. తెలంగాణలో కూడా కుంభమేళా చెయ్యవచ్చు. ఎక్కడ? కాళేశ్వర ముక్తేశ్వర భవ్య దివ్య ఆనంద స్వరూప ఒకే పానవట్టం మీద రెండు శివలింగములు కూర్చున్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించబోతోంది. కాబట్టి అందరూ కూడా ఆ పుష్కరాల్లో స్నానం చేసి కుంభమేళాలకు సంపాదించిన పుణ్యం కంటే కూడా ద్విగుణీకృత పుణ్యాన్ని సంపాదించుకోవలసిందిగా కోరుకుంటూ, ఇక ప్రధానంగా చిట్ట చివరికి ఏమిటి అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, మా రాశి ఎలా ఉంది, మా వాసి ఎలా ఉంది. దీని గురించి ఒక్క మాట నేను చెబుతాను. చాలా మందికి ఏమిటి అంటే ఆదాయ వ్యయాల మీద